నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ముకుందాలాల్ విశ్రా భవన్ కరీంనగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేష్ ఈ సమావేశంలో మాట్లాడారు. మొదలైనవి నిన్న తొలి దశ ఎన్నిక 102 నియోజకవర్గాల్లో జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మహమ్మద్ జహంగీర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిని అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం శ్రేణులు, వామపక్ష అభిమానులు అందరూ కలిపి భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి ప్రచారం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ సిపిఎం జిల్లా విస్తృత సమావేశం జరిగింది. అందులో మొత్తం కేడరు యంత్రాంగం వెళ్లి ఆ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కృషి చేయాలని మేము నిర్ణయించాం. అదేవిధంగా దేశంలో గత 10 ఏళ్లలో అమలు జరిపినటువంటి బీజేపీ విధానాల వల్ల నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అదేవిధంగా ప్రజాస్వామ్యం అడుగంటింది, అలాగే రాజ్యాంగానికి తీవ్రమైన తూట్లు పొడిచే పరిస్థితి కొనసాగింది, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించింది, 16 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదని అంబానీ, అదానీ వంటి 100 కార్పొరేట్ సంస్థలకి బ్యాంకుల నుంచి రుణాలను ఎగ్గొట్టేదానికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంగా దేశవ్యాప్తంగా కరువు వెన్నాడుతూ ఉన్నది. అదేవిధంగా వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉన్నది, కొత్త పరిశ్రమలు రాలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు దెబ్బతినింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 5 లక్షల గ్రామాలకి మంచినీటి సదుపాయం లేదు. అదేవిధంగా 7 లక్షల గ్రామాలకి సాగునీటికి కూడా కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి తన అధికారాన్ని ఎన్నికల చుట్టూ తన ఆర్ఎస్ఎస్ భావజాలం కోసం ఆ రకంగా ప్రయత్నం చేసింది తప్ప ప్రజల భావోద్వేగాల్ని తను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది తప్ప మరొకటి కాదు. అందుకే నిన్న జరిగినటువంటి తొలి దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తగ్గింది. దీన్ని కూడా దేన్ని సూచిస్తుంది అని అంటే బీజేపీ మీద వేవ్ లేదు, అసంతృప్తే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉందనేది అర్థమవుతా ఉన్నది. నిన్న జరిగినవి 102 నియోజకవర్గాల ఎన్నికలే కావచ్చు, కానీ దేశంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. ఇదే సరళి రాబోయే రోజుల్లో కొనసాగుతా ఉన్నది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వద్దని చెప్పి సిపిఎం కోరుతా ఉన్నది. తెలంగాణలో గతంలో 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఓడిపోతారని చర్చ నడుస్తా ఉన్నది. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కూడా ఓటమి పాలవుతారని, అసలు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వమే కేడరే సహకరించే పరిస్థితి లేదని తెలుస్తా ఉన్నది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదానికి అవకాశం ఇవ్వద్దు. బీజేపీ అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసింది, మన సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేసింది, అదేవిధంగా విభజన హామీలు కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసింది, మనం కట్టుకున్న ప్రాజెక్టులకి జాతీయ హోదా కూడా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ రకంగా ఒక పక్క రైతాంగాన్ని, శ్రామికుల్ని, కష్టజీవుల్ని, మహిళలు సైతం ఇబ్బందులు పాలు చేసింది. ఈరోజు మహిళల మీద, దళిత గిరిజనుల మీద అనేక రకాల అఘాయిత్యాలు జరిగినాయి. కేంద్ర మంత్రుల్ని బరి తెగించి చాలా మహిళల్ని చులకన చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ మంత్రులు, ఎంపీలు మాట్లాడతారు, మోడీ గారు అటువంటిది ఏమీ లేదని చెప్తారు. ఈ రకంగా ద్వంద్వ వైఖరిని పాటిస్తూ ప్రజల్ని మరోసారి మోసగించాలని. కానీ భారతదేశ చరిత్ర మొత్తం ఏ పార్టీనైనా 2 సార్లు మాత్రమే అధికారాన్ని కొనసాగించారు తప్ప 3వసారి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. అదే చరిత్ర మళ్ళా రేపు మన పార్లమెంట్ ఎన్నికల్లో 24 పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతా ఉన్నాయి. అందుకని తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం కాబట్టి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని, బీజేపీని ఓడించాలని, ఇండియా భాగస్వామ్య పక్షాలకి మద్దతు ఇవ్వాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నది. వెంకటేష్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.